పుట్టుకైనా సావైనా జీవితంలో ఒకటేసారి అని అంటారు కదా. కానీ 2 సార్లు పుట్టిన బిడ్డ గురించి తెలుసా మీకు? ఆ బిడ్డని యుఎస్ కి చెందిన క్యాసియాన్. ఈ కేసియన్ అనే పిల్లోడు తల్లి కడుపులో ఉన్నప్పుడే ఒక ప్రాబ్లం తోని ఉన్నాడు అని డాక్టర్లు గుర్తించిండ్రు. అంటే ఆల్మోస్ట్ 5 మంత్స్ కడుపుతో ఉన్నప్పుడే గుర్తించిండ్రు. ఆ ప్రాబ్లం పేరు కంజెనిటల్ హై ఎయిర్వే అబ్స్ట్రక్షన్ సిండ్రోమ్. దీన్ని కేఓస్ అని కూడా అంటారనమాట. అంటే దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఆ పిల్లోడికి ఏదైతే ముక్కుల నుంచి లంగ్స్కి గాలి పోయే వచ్చే దారుందో ఆ పైప్ ఏదైతే ఉంటుందో ఆ పైప్లో లిక్విడ్ జమ అయ్యి ఆ లిక్విడ్ అటు ఇటు గాలి పోనీయకుండా ఉండేసరికి లంగ్స్ ఉబ్బిపోయి ఆ ప్రెషర్ హార్ట్ మీద పడేసరికి హార్ట్ వీక్ అవ్వడం మొదలవుతూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో భాగంగా ఎక్కువ రోజులు పిల్లగాడు బతకడు అనే పరిస్థితులల్లో ఇప్పుడు ఆ పిల్లోడు కడుపులో ఉన్నాడు, ఇంకా వెరగలేదు, డెలివరీకి దగ్గర కూడా రాలేదు, కానీ ఆ పిల్లోని కాపాడాలి ఎట్లా అని ఆలోచించి తల్లికి 5th మంత్ అయిపోయి 6th మంత్ పడంగానే అంటే 25 వీక్స్కి సి సెక్షన్ చేసి పిల్లగాన్ని బయటికి తీసి ఏదైతే తల్లికి బిడ్డకి ఉండే కనెక్షన్ మాయ అంటే ప్లజంటా లోపల పిల్లలు ఉంటారు కదా, అది కంప్లీట్గా తెగిపోకుండా చాలా స్మూత్గా కట్ చేసుకొని ఒక్క దగ్గర మాత్రమే ఆ ప్యాసేజ్ ఏదైతే ఉందో గాలి పోయేది దాన్ని క్లియర్ చేసి మళ్ళీ ఆ పిల్లగాన్ని లోపల కడుపులో పెట్టి కుట్లేసేసిండ్రు. నిజానికి చెప్పాలంటే ఓన్లీ సర్జరీలో 25% మాత్రమే పిల్లగానికి బతికే ఛాన్సెస్ ఉండే. అండ్ ఇది తల్లికి కూడా చాలా రిస్కీ సర్జరీ అయినప్పటికీ చాలా రిస్క్ చేసి డాక్టర్లు ఈ సర్జరీ చేస్తే చాలా సక్సెస్ఫుల్గా ఆ పిల్లోడు లోపల అయిన తర్వాత కూడా మళ్ళీ కామన్గా ఎదగడం అంటే అందరు పిల్లలు ఎట్లయితే 9 నెలలు ఉంటే ఎట్లా ఎదుగుతారో అట్లనే ఎదగడం మొదలయ్యి చాలా హెల్తీగా 31 వీక్స్ తర్వాత ఆ తల్లి మళ్ళా రెండోసారి ఈ కేసియన్కి జన్మనిచ్చింది. హాస్పిటల్లో 132 డేస్ ఎన్ఐసియూలో ఉన్న తర్వాత ఆ పిల్లగాన్ని తల్లిని చాలా సేఫ్గా డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇలాంటి స్టోరీలు ఉన్నప్పుడు టెక్నాలజీ ఇన్ని అద్భుతాలు చేయగలుగుతుంది, ఇంత అద్భుతమైన ఒక ఫీలింగ్ని ఆ తల్లితనాన్ని పోగొట్టకుండా కాపాడగలుగుతుంది అని అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ అప్పుడప్పుడు అదే టెక్నాలజీ చాలా అనార్థాలకి దారి తీసినప్పుడే చి ఏందిరా అనిపిస్తుంది. సో ఇలాంటివి ఇంకెన్నో ఎన్నో అభివృద్ధి చెందాలి, ఇంకా ముందుకు పోవాలనే కోరుకుందాం.